ప్రైవేట్ పాఠశాల ఫీజు ఫిక్స్ గీత దాటితే వాతే అంటున్న తమిళనాడు సీఎం విజయ్. సో ఇది పరిపాలన అంటే, ఇది పరిపాలనలో మార్క్ అంటే, పరిపాలన కొత్తదనం అంటే ఇది. సీఎం విజయ్ ద తమిళనాడు ఫీ డిటర్మినేషన్ కమిటీ ఫీజు స్ట్రక్చర్ 2026-27 సంవత్సరాన్ని చూసుకుంటే నర్సరీ నుంచి ఎల్కేజీ యూకేజీ 16,500 రూపాయలు అక్కడ ఉన్న ఫీజు. సో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 18,000, 5 నుంచి 8వ తరగతి వరకు 20,000, 9 నుంచి 10వ తరగతి వరకు 22,000, 11వ తరగతి నుంచి 11 నుంచి 12వ తరగతి ఇంటర్మీడియట్ ఎంత 25,000. సో ఇంతకు మించి ఫీజులు ₹1 వసూలు చేసినా కానీ మీ పర్మిషన్ రద్దు చేస్తామని చెప్పి ఇప్పటికే స్ట్రిక్ట్ ఆర్డర్లు ఇచ్చిండు సీఎం విజయ్. మొత్తం కూడా నోటీస్ బోర్డు మీద పెట్టాలి, ప్రైవేట్ స్కూల్ అన్నీ కూడా నోటీస్ బోర్డు మీద మీ ఫీజులు పెట్టాలి. అదేవిధంగా ఆన్లైన్లో కూడా మీ స్కూల్ వెబ్సైట్లో కూడా ఈ ఫీజులు మొత్తం కూడా పెట్టాలని చెప్పి విజయ్ చెప్పడం గొప్ప విషయం ఇది. సో విజయ్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం, ఎందుకంటే విద్య మీద చాలా మంచి నిర్ణయం తీసుకుంటుండు. వాస్తవానికి కూడా ఒక జయలలిత, ఎంజేఆర్, స్టాలిన్, పళనిస్వామి వీళ్ళెవ్వరూ చేయలేని పని కూడా ఈరోజు విజయ్ చేసి చూపిస్తూ ఉన్నాడు. విజయ్ గతంలో కూడా చెప్పిండు, ఒక ఎంజేఆర్, ఒక జయలలిత, మరొక విజయ్ నేను అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పి చేస్తూ ఉన్నాడు. ఆ విధంగానే ముందుకు పోతూ ఉన్నాడు. సో విజయ్ చూసి నేర్చుకోవాలని చెప్పి కూడా అక్కడ ఏమంటారు, తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఇలాంటి ఫీజు నియంత్రణ వస్తే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. అసలు చేయనిస్తారా? మన దగ్గర చేస్తారా? ఆకునూరు మురళి ఇచ్చిన రిపోర్ట్ని తీసుకుపోయి చెత్తబుట్టలు వేసిన రేవంత్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి మళ్ళీ రేవంత్ రెడ్డి. సో కొంతమంది ఈరోజు మాట్లాడుతూ ఉన్నారండి. కొంతమంది ఏమంటా ఉన్నారు, ప్రైవేట్ బళ్ళకి ఎందుకు పంపిస్తున్నారు, ప్రభుత్వ బళ్ళు ఉన్నాయి కదా పంపించవచ్చు కదా, మీకు డబ్బులు ఎక్కువ పంపిస్తున్నారు అని చెప్పి కొంతమంది వ్యక్తులు కామెంట్లు చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. సో వాస్తవానికి మన దగ్గర పబ్లిక్ సెక్టార్ ఉన్నది, ప్రైవేట్ సెక్టార్ ఉన్నది. సో ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉంటాయి. సో మరి గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు పేరెంట్స్ పంపిస్తలేరు? కారణం ఏంది? మరి వైఫల్యం ఏంది అంటే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యమే కదా. ప్రభుత్వ స్కూళ్ళు సరైన విద్య అందిస్తే ప్రైవేటు బడులకు ఎందుకు తల్లిదండ్రులు పంపిస్తారు? పంపించాల్సిన అవసరం ఏంది? అసలు మంచిగా చదువుకోవాలి, మంచి చదువు అందించాలనే కారణంతోనే కదా పంపించేది. సో ఇక మన దగ్గర ఫీజులు ఎట్లా ఉంటాయంటే ఈయన ఎల్కేజీ యూకేజీకి 16,500 చేస్తే మన దగ్గర నర్సరీకే 45,000 నుంచి 1,50,000 మధ్యలో ఉంటుంది మన దగ్గర ఫీజు. ఆ తెలంగాణలో 45,000 నుంచి స్టార్ట్ చేసుకుంటే 1,50,000 మధ్యలో ఉంటుంది. ఇక ₹1,00,000 ఫీజు ఏంది? మళ్ళీ ఆయన బుక్సులు, షూజు, పెన్నులు ఇవన్నీ కొనుక్కుంటే 1,10,000 అవుతాయి ఫీజు. సో ఇది జరుగుతూ ఉంది. దీన్ని అరికట్టాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోవాలి. విద్యాశాఖ మీద మార్పులు తీసుకురావాల్సిన అవసరం అయితే ఈరోజు ఉన్నది. సో ఇక్కడ విషయం ఏంటంటే విద్య అనేది వ్యాపారం కాదు, సేవా రంగానికి సంబంధించింది విద్య. సో విద్య మీద సమూలమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోవడం జరుగుతూ ఉన్నది. సో ఇక్కడ ఈరోజు తెలంగాణలో మాత్రం ఎడ్యుకేషన్ మాఫియా చాలా చెలరేగిపోతూ ఉన్నది. ఇష్టారీతిన అసలు పర్మిషన్ లేకుండా స్కూల్లో పెట్టడం, ఇష్టం వచ్చినట్టు ఫీజులు, గవర్నమెంట్ నిర్ణయించిన ఫీజు తీసుకోకపోవడము, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫీజులు తీసుకోవడము, సో ప్రభుత్వం చూసి చూడనట్టు ఉండడం, ఇది జరుగుతూ ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో. సో దీన్ని అరికట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి కోరితే మాత్రం రేవంత్ రెడ్డి మాత్రం చూసి చూడనట్టు ఉన్నాడు. ఆయన ఏమంటే అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అంటాడు, కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నా అంటాడు, రేవంత్ రెడ్డి కేసీఆర్ని అడ్డుకుంటున్నా అంటాడు. సో ఎంతసేపు ఉన్నా కానీ ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేయడం తప్ప ఆయన చేసింది ఏం లేదు. సో విద్యాశాఖ మంత్రిగా మరి నువ్వు ఉన్నావు, విద్యాశాఖ నీ దగ్గరనే ఉన్నది, మరి ఏం మార్పులు తీసుకొచ్చినావు రేవంత్ రెడ్డి చెప్పు. విద్యాశాఖలో తీసుకొచ్చిన మార్పులు ఏందో నువ్వు చెప్పు. ఎక్కడ మార్పులు తీసుకొచ్చినావు? న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకోవాలని చెప్పినావు, ఆ పాలసీ లేదు, గీలసీ లేదు, తీసుకొని చెత్త బుట్టలు పడేసినావు. సో నువ్వేం చేస్తలేవు అని చెప్పి రేవంత్ రెడ్డి విద్యాశాఖలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చా అని చెప్పి ఆకునూరు మురళి రిజైన్ చేసి బయటకు వచ్చిండు. అంటే దాని అర్థమైంది నువ్వు ఇంప్లిమెంట్ చేస్తలేవు అంటే. ఇక్కడ విషయం ఏంది, రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు. రేవంత్ రెడ్డికి పేదవాళ్ళకు విద్యను అందించే ఉద్దేశంలో లేదని స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. సో ఈయన ఇలాంటి కాలయాపన చేసుకుంటా, ప్రతిపక్ష పార్టీల మీద ఆరోపణలు చేసుకుంటా టైంపాస్ రాజకీయాలు చేస్తుంది తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి చేసే పని అయితే స్పష్టంగా కనిపిస్తలేదు.